హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా అండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంటర్ వాళ్ళకైతే ఎగ్జామ్స్ అంటే ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయినాయి. అంటే ప్రజెంట్ ఉన్న సెకండ్ ఇయర్ వాళ్ళకైతే ఎగ్జామ్స్ అయిపోయినాయండి. సో ఇప్పుడు ఏంటంటే అందరికీ ఇప్పుడు ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఇంకా సెకండ్ ఇయర్ మనకి ఇప్పుడు 30% డిలీట్ అవుతుందా అవ్వదా, పేపర్ ప్యాటర్న్ వచ్చేసి 50% ఇస్తారా ఇవ్వరా అనేసి చాలా డౌట్స్ ఉన్నాయన్నమాట స్టూడెంట్స్కి. సో ఆ డౌట్స్ అన్నీ పక్కన పెట్టేసి సో నేను చెప్పే సజెషన్ ఏంటి అంటే ప్రిపేర్ అవుదాం. ఎలా అంటే 30% డిలీట్ చేసేసి పక్కన పెట్టేసుకొని ప్రిపేర్ అయిపోండి. వరుసగా 1 by 1 క్వశ్చన్స్ ప్రిపేర్ అయిపోండి. సో నెక్స్ట్ ఏం చేస్తారంటే ఏదైతే గవర్నమెంట్ దగ్గర నుండి అనౌన్స్మెంట్ వస్తుంది కదండి, అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత ఒకవేళ 30% డిలీట్ అయితే ఓకే, ఒకవేళ 30% డిలీట్ కాలేదనుకోండి ఏమవుతుంది, టైం ఉంటుంది కదా. సో ఆ టైంలో ఏదైతే 30% ఉంటుందో ఆ 30% కూడా మనం కంప్లీట్ చేయొచ్చు అనమాట. సో ఫస్ట్ అయితే డిలీటెడ్ చాప్టర్స్ అన్ని పక్కన పెట్టేసి వరుసగా స్టార్ట్ చేసేద్దాం రివిజన్. అయితే నేను 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దాన్ని బట్టి మీరు రివిజన్ స్టార్ట్ చేసేసేయండి. అలా ఫస్ట్ ఇయర్ వాళ్ళకి అండ్ సెకండ్ ఇయర్ వాళ్ళకి ఇద్దరికి నేను పెడతానండి వీడియోస్ అయితే. అండ్ పేపర్ ప్యాటర్న్ అనమాట, పేపర్ ప్యాటర్న్ కూడా నేను ఫస్ట్ ఇయర్ వాళ్ళకి అండ్ సెకండ్ ఇయర్ వాళ్ళకి ఇద్దరికి పెట్టేస్తాను. వీడియో అయితే ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో ఫస్ట్ అయితే పేపర్ ప్యాటర్న్ చూసేద్దామండి. ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళకి నేను ఎలా పేపర్ ప్యాటర్న్ ఎలా చెప్తున్నానంటే 30% డిలీట్ అవ్వక అండ్ 50% చాయిస్ లేకుండా పేపర్ ఎట్లుంటుందో ఆ పేపర్ ప్యాటర్న్ చెప్తున్నాను అనమాట. నార్మల్ ఓల్డ్ ఎలా ఉంటుందో అలానే. సో టోటల్ కెమిస్ట్రీ వచ్చేసి 60 మార్క్స్ కండి. సో అగైన్ 2 మార్క్స్ వచ్చేసి 10 ఇస్తారు, 20 మార్క్స్. ఇంక ఇక్కడ చాయిస్ ఏమి ఉండదు. సో విఎస్ఏక్యూస్ అనేసి అంటాము. సో నెక్స్ట్ అండి ఎస్ఏక్యూస్. సో ఎస్ఏక్యూస్ వచ్చేసి అంటే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ వచ్చేసి మనకి టోటల్ 4 మార్క్స్కి ఈచ్ క్వశ్చన్ 4 మార్క్స్, టోటల్ 8 క్వశ్చన్స్ ఇస్తారండి. 8లో మనం రాయాల్సింది మాత్రం 6 క్వశ్చన్సే రాయాలి. చాయిస్ ఏమో 2 క్వశ్చన్స్ చాయిస్. ఇక్కడ వచ్చేసి 24 మార్క్స్ అనమాట. 4 6 24 మార్క్స్. నెక్స్ట్ అండి ఎల్ఏక్యూస్. సో ఎల్ఏక్యూస్ 8 మార్క్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 8 మార్క్స్. సో ఇక్కడ మనం రాయాల్సింది 2 క్వశ్చన్స్ రాయాలి. సో 16 మార్క్స్. బట్ మనకి ఇక్కడ క్వశ్చన్స్ ఎన్ని ఇస్తారండి, 3 ఇస్తారు, 1 క్వశ్చన్ చాయిస్ అనమాట. టోటల్ 21 క్వశ్చన్స్ వస్తాయండి. టోటల్ 21 క్వశ్చన్స్. అందులో 10 క్వశ్చన్స్ 2 మార్క్స్. ఫస్ట్ 10 2 మార్క్స్. నెక్స్ట్ 11 నుండి 18 వరకు 11 to 18 అయితే 4 మార్క్స్వి. నెక్స్ట్ 19 to 21 8 మార్క్స్. 19 to 21. సో ఇక్కడ 19 to 21 అంటే ఎస్టిమేట్ చేయొచ్చు అనమాట. సో 19 ఏమిస్తారు, 20 ఏమిస్తారు, 21 ఏమిస్తారని మనం ఎస్టిమేట్ చేయొచ్చు. సో ఒకసారి చూడండి. 19th క్వశ్చన్లో ఏమొస్తాయండి, కెమికల్ కైనెటిక్స్ అండ్ ఎలక్ట్రోకెమిస్ట్రీ. అండ్ ఒకవేళ ఏమైనా ఛాన్స్ ఉండి అడిగితే సర్ఫేస్ కెమిస్ట్రీ నుండి ఏమన్నా వచ్చే ఛాన్స్ ఉంది. మ్యాక్సిమం సర్ఫేస్ కెమిస్ట్రీ నుండి అయితే ఇంకా రాదు. అవి 4 మార్క్స్ చాయిస్, 4 మార్క్స్ వెయిటేజ్ అనమాట సర్ఫేస్ కెమిస్ట్రీ. సో ఇది మాత్రం ఎలక్ట్రోకెమిస్ట్రీ అండ్ కెమికల్ కైనెటిక్స్ నుండి 19th క్వశ్చన్లో అడుగుతారు. నెక్స్ట్ అండి 20th వన్కి మనకి గ్రూప్స్ ఉన్నాయి కదండి. ఏవి 5th A 6th A 7th A 8th A. ఈ 4 గ్రూప్స్లో నుండి 20th క్వశ్చన్లో అడిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఆర్గానిక్ అనమాట. సో ఆర్గానిక్లో 21 క్వశ్చన్ అనమాట. ఆర్గానిక్ వచ్చేసి ఇక్కడ సో ఇలా 3 క్వశ్చన్స్. ఫస్ట్ వచ్చేసి ఫిజికల్, నెక్స్ట్ వచ్చేసి గ్రూప్స్ అనమాట, నెక్స్ట్ వచ్చేసి ఆర్గానిక్. సో దాన్ని బట్టి మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేసేద్దాం. సెకండ్ ఇయర్కి ఏంటి అంటే ఇప్పుడు ఫస్ట్ ఇయర్ అనుకోండి 8 మార్క్స్కి క్వశ్చన్ అంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనేసి చెప్పొచ్చు. బట్ సెకండ్ ఇయర్లో ఏంటంటే 2 క్వశ్చన్స్ కలిపేసి 8 మార్క్స్ కింద ఇస్తారనమాట. ఇక్కడ 8 మార్క్స్ ఇది అని పర్టికులర్గా మనం చెప్పలేమన్నమాట. సో 2 క్వశ్చన్స్ కలిపేసి 8 మార్క్స్ ఇస్తారు. సో మ్యాక్సిమం ఇందులో నుండే వచ్చేస్తాయండి. సో లెసన్స్ ఒకసారి చూద్దాం. సో ఇవన్నీ మనకి సెకండ్ ఇయర్లో ఉన్న టాపిక్స్ అనమాట. సో సెకండ్ ఇయర్లో టాపిక్స్ ఓకే, బట్ ఇందులో మనకి డిలీటెడ్ టాపిక్లో ఈ మెటలర్జీ ఒకటి ఉంది,
బయోమాలిక్యూల్స్, పాలిమర్స్, కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్ అండ్ ఆర్గానిక్లో కొన్ని ఉన్నాయన్నమాట. సో ఇంతవరకు చాప్టర్స్ వైజ్ డిలీట్ చేసినాయి ఇంతవరకు అనమాట. సమ్ టాపిక్స్ వైజ్ డిలీట్ చేసినాయి. ఎలక్ట్రోకెమిస్ట్రీలోనేమో గ్యాల్వానిక్ సెల్, కెమికల్ కైనెటిక్స్లోనేమో కొలిజన్ థియరీ డిలీట్ చేసేసారు. నెక్స్ట్ పీ బ్లాక్ ఎలిమెంట్స్లోనేమో H2SO4 డిలీట్ చేసేసారండి. ఆర్గానిక్ కెమిస్ట్రీలో సమ్ ఎమైన్స్ టాపిక్లో ఫస్ట్ ఏం చేద్దామంటే గ్రూప్స్ ప్రిపేర్ అయిపోదామండి. గ్రూప్స్ పీ బ్లాక్ ఎలిమెంట్స్ అంటే 3A, 4A, 5A, 6A, 7A అండ్ 8A అనమాట. టోటల్ 6 గ్రూప్స్ ఉంటాయి. బట్ మనం ఫస్ట్ ఇయర్లో 3A అండ్ 4A నేర్చేసుకున్నాము. పీ బ్లాక్ ఎలిమెంట్స్కి వచ్చేసరికి మనకి అమోనియా చాలా ఇంపార్టెంట్ అండి. అమోనియా, ఓజోను, నైట్రిక్ యాసిడ్, క్లోరిన్ అనమాట. సో ఇంతవరకు అమోనియా, ఓజోన్, నైట్రిక్ యాసిడ్, క్లోరిన్ ఇవి 4 నేర్చేసుకుంటే మీకు 8 మార్క్స్ మీ చేతిలో ఉండిపోయినట్టేనండి. 4 నేర్చుకుంటే 8 మార్క్స్ వచ్చేస్తాయి. సో స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి అమోనియా ప్రిపరేషన్ అనమాట. సో అమోనియా అంటే నథింగ్ బట్ NH3 అనమాట అండి. సో NH3ని మనం అమోనియా అనేసి అంటాము. ఎలా ప్రిపేర్ చేద్దామో చూసేద్దాం. సో ప్రిపరేషన్. సో ఈ అమోనియాని ఎలా ప్రిపేర్ చేస్తారంటే బై హ్యాబర్స్ ప్రాసెస్ అండి. హ్యాబర్స్ ప్రాసెస్లో ప్రిపేర్ చేస్తారండి. సో అమోనియా ఈజ్ ప్రిపేర్డ్ బై హ్యాబర్స్ ప్రాసెస్. ఎలా హ్యాబర్స్ ప్రాసెస్లో కూడా ఎలా ప్రిపేర్ చేస్తారు? బై యాడింగ్ N2 అండ్ H2. N2ని అండ్ H2ని యాడ్ చేసి మనకి అమోనియా అయితే ప్రిపేర్ అవుతుంది. సో ఇది చూద్దాం, రియాక్షన్ చూద్దామండి. N2 ఎన్ని మోల్స్ తీసుకుంటారు, H2 ఎన్ని మోల్స్ అని. N2 వచ్చేసి 1 మోల్ తీసుకుంటారండి. H2 వచ్చేసి 3 మోల్స్ తీసుకుంటారు. N2 1 మోల్, H2 3 మోల్స్. సో మనకి 2 మోల్స్ ఆఫ్ NH3 ఫామ్ అవుతుంది. సో ఇది ప్రిపేర్ అవ్వడం వల్ల ఎనర్జీ డెల్టా H అనేది 92 కిలోజౌల్స్ రిలీజ్ అయిపోతుంది. -92 కిలోజౌల్స్ రిలీజ్ అవుతుంది అనమాట. కిలోజౌల్స్. డెల్టా H నెగిటివ్ ఉంటే ఎనర్జీ రిలీజ్ అయినట్టు, డెల్టా H పాజిటివ్ ఉంటే ఎనర్జీ కన్జ్యూమ్ అయినట్టు. సో ఇప్పుడు డెల్టా H మీద డెల్టా H నెగిటివ్ ఉంటే ఆ రియాక్షన్ని ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అంటాము. అదే డెల్టా H పాజిటివ్ ఉంటే ఆ రియాక్షన్ని ఎండోథర్మిక్ రియాక్షన్ అనేసి అంటాం. డెల్టా H నెగిటివ్ అయితే ఎగ్జోథర్మిక్, డెల్టా H పాజిటివ్ అయితే ఎండోథర్మిక్. మీరు ఆల్రెడీ లీ చాట్లియా ప్రిన్సిపల్ చదివారండి. ఫస్ట్ ఇయర్లో లీ చాట్లియా ప్రిన్సిపల్ చదివారు. సో లీ చాట్లియా ప్రిన్సిపల్లో మీకు ఏమని ఉంటుంది? ఇఫ్ డెల్టా H ఈజ్ నెగిటివ్, లో టెంపరేచర్ రియాక్షన్ ఈజ్ ఎగ్జోథర్మిక్, హెన్స్ లో టెంపరేచర్ ఈజ్ ఫేవరబుల్ అనేసి లీ చాట్లియా ప్రిన్సిపల్ చదివే ఉంటారు. సో డెల్టా H ఇక్కడ ఏముంది, మనకి నెగిటివ్ ఉంది. సో హెన్స్ డెల్టా H ఈజ్ నెగిటివ్, రియాక్షన్ ఈజ్ ఎగ్జోథర్మిక్. ఎగ్జోథర్మిక్ రియాక్షన్ ఫేవర్స్ లో టెంపరేచర్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ NH3 అనమాట. సో ఇక్కడ మనం లీ చాట్లియా ప్రిన్సిపల్లో ఏం నేర్చుకున్నాము? NH3కి ఏమేం కావాలండి? లీ చాట్లియా ప్రిన్సిపల్లో టెంపరేచర్ వచ్చేసి మనకి లో టెంపరేచర్ కావాలి. నెక్స్ట్ ప్రెషర్ వచ్చేసి హై ప్రెషర్. ఎందుకు హై ప్రెషర్ అంటున్నాము ఒకసారి అది గుర్తు చేసుకోండి. లీ చాట్లియా ప్రిన్సిపల్లో ఎఫెక్ట్ ఆఫ్ ప్రెషర్ ఎట్లుంటుంది? వాల్యూమ్ డిక్రీజ్ అయిందనుకోండి, ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ వాల్యూమ్ డిక్రీజ్ అయిందో లేదో చూద్దాం. ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ మోల్స్ 1, N2 ఏమో 1 తీసుకున్నాం రా, H2 వచ్చేసి 3 తీసుకున్నాము. బట్ మనకు వచ్చిన ప్రొడక్ట్ ఎంత? 2 వచ్చింది. అంటే 4 తీసుకుంటే మనకి 2 వచ్చింది. సో 4 మోల్స్ తీసుకుంటే 2 మోల్స్ వచ్చింది. అంటే ఏమైంది? వాల్యూమ్ అనేది డిక్రీజ్ అయిపోయింది. సో ఇక్కడ మనకి రిలేషన్ ఏంటంటే వాల్యూమ్కి ప్రెషర్కి, వాల్యూమ్ డిక్రీజ్ అయితే ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది, వాల్యూమ్ ఇంక్రీజ్ అయితే ప్రెషర్ డిక్రీజ్ అవుతుంది అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనకి ఏంటి, వాల్యూమ్ అనేది డిక్రీజ్ అయిపోయింది. సో వాల్యూమ్ డిక్రీజ్ అయిపోయింది కాబట్టి ప్రెషర్ వచ్చేసి హై ప్రెషర్ మనకి కావాల్సి వస్తుంది. దేనికోసం? అమోనియా ప్రిపేర్ చేసుకోవడం కోసం. టెంపరేచర్ ఏమో లో టెంపరేచర్ కావాలి, ప్రెషర్ వచ్చేసి హై ప్రెషర్ కావాలండి. సో నెక్స్ట్ ఆప్టిమమ్ కండిషన్స్. ఇవన్నీ మీరు ఫస్ట్ ఇయర్లో నేర్చుకున్నవే ఆప్టిమమ్ కండిషన్స్. సో టెంపరేచర్ చెప్పండి. టెంపరేచర్ వచ్చేసి 725 కెల్విన్ టు 775 కెల్విన్ మనకు కావాల్సి వస్తుంది టెంపరేచర్.
నెక్స్ట్ ప్రెషర్ వచ్చేసి హై ప్రెషర్ యూస్ చేస్తాము. హై ప్రెషర్ కూడా 200 to 300 అట్మాస్ఫిరిక్ ప్రెషర్ యూస్ చేస్తాం. నెక్స్ట్ అండి కెటలిస్ట్. ఇక్కడ కెటలిస్ట్ అంటే ఏంటి? రియాక్షన్లో ఇన్వాల్వ్ అవ్వదు బట్ రియాక్షన్ని స్పీడప్ చేస్తుంది అనమాట. సో అలాంటి కెటలిస్ట్ ఏంటి? ఐరన్ అనమాట. రియాక్షన్లో ఇన్వాల్వ్ అవ్వకుండా రియాక్షన్ని స్పీడప్ చేసేదాన్ని ఏమంటారండి? కెటలిస్ట్ అనేసి అంటారు. సో నెక్స్ట్ ప్రమోటర్. ప్రమోటర్ కూడా రియాక్షన్ స్పీడప్ అవ్వడానికి మనకి యూజ్ అవుతుందండి. సో ఇక్కడ ప్రమోటర్ వచ్చేసి మాలిబ్డినం. కెటలిస్ట్ ఏమో ఐరన్, ప్రమోటర్ వచ్చేసి మాలిబ్డినం అనమాట. సో ఇది హ్యాబర్స్ ప్రాసెస్. ప్రొసీజర్ చూసేద్దాం. ఇంతవరకు ఎలా ప్రిపేర్ చేసామో, అసలు టెంపరేచర్ ఎంత పట్టింది, ప్రెషర్ ఎంత పట్టింది అని చూసాము. అసలు ఎలా ప్రిపేర్ చేస్తారు ప్రొసీజర్ ఒకసారి చూద్దామండి. సో చూడండి, మన అమోనియా ప్రిపేర్ చేయడానికి సో ఇదన్నమాట యాపరేటర్స్ లాగా. సో ఇది వచ్చేసి 3 C's గుర్తుపెట్టుకోండి. ఎన్ని? 3 C's అనమాట. కంప్రెసర్, కెటాలిటిక్ ఛాంబర్, కండెన్సర్. కంప్రెసర్, కెటాలిటిక్ ఛాంబర్, కండెన్సర్. ఈ 3 C's గుర్తుపెట్టేసుకుంటే మీకు ఈజీగా డయాగ్రామ్ వేయగలుగుతారు. సో చూడండి, ఫస్ట్ ఏంటి? కంప్రెసర్ ఉంటుందన్నమాట. కంప్రెసర్లోకి 1 mole ఆఫ్ N2, 3 moles ఆఫ్ H2, 1:3 moles ఆఫ్ N2 అండ్ H2ని మనం కంప్రెసర్లోకి పంపించేస్తామండి. సో కంప్రెసర్లో పంపించిన తర్వాత ఇక్కడ ఏంటి? ప్రెషర్ అప్లై చేస్తాం. ఎంత? 200 to 300 అట్మాస్ఫిరిక్ ప్రెషర్ అప్లై చేసిన తర్వాత ఏమైంది? ఇవి రెండు మిక్స్ అయిపోతాయి అనమాట. కంప్రెస్ అయిపోయి మొత్తం మిక్సప్ అయిపోయి అవి రెండు కలిసిపోయి కెటాలిటిక్ ఛాంబర్లోకి వచ్చేస్తాయి అన్నమాట. రెండు కలిసిపోయి కెటాలిటిక్ ఛాంబర్లోకి. సో ఇక్కడ కెటాలిటిక్ ఛాంబర్లోకి వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అంటే అమోనియా ఫార్మేషన్ జరుగుతుంది. ఎలాగా? ఇక్కడ రియాక్షన్ స్పీడప్ చేయడం కోసం ఇక్కడ కెటలిస్ట్ ఒకళ్ళు ఉన్నారు, ప్రమోటర్ ఒకళ్ళు ఉన్నారు. సో కెటలిస్ట్, ప్రమోటర్ రెండు కలిసేసి రియాక్షన్ని స్పీడప్ చేసేస్తాయి అన్నమాట. సో N2H2 ఇక్కడికి వచ్చేసినాయి కదండి. సో రియాక్షన్ స్పీడ్గా అయిపోయి ఇక్కడే అమోనియా ఫామ్ అవుతుంది. ఏది? NH3 ఫామ్ అయిపోతుంది. ఇక్కడ ఫామ్ అయిన అమోనియా కాస్త కండెన్సర్లోకి వెళ్ళిపోతుంది. సో కండెన్సర్లో ఏమవుతుంది? కూల్ అయిపోతుంది అనమాట. లిక్విడ్గా కన్వర్ట్ అవుతుందండి. సో ఆ లిక్విడ్గా కన్వర్ట్ అయిన అమోనియా రిసీవర్లోకి వెళ్ళిపోతుంది. బట్ ఇక్కడ చూడండి, అన్రియాక్టెడ్ N2H2 ఇక్కడ అమోనియా ఫామ్ అవుతుంది. ఇంకా ఏమన్నా ఒకవేళ N2 అండ్ H2 రియాక్ట్ అవ్వకుండా ఉంటే అవి కాస్త ఎక్కడికి వెళ్ళిపోతాయి? ఇక్కడ కండెన్సర్ నుండి అగైన్ రీసైక్లింగ్ పంప్లోకి వెళ్ళిపోతాయండి. N2 అండ్ H2 రియాక్ట్ అవ్వకుండా విడివిడిగా ఉన్నాయి, రీసైక్లింగ్ పంప్లోకి వెళ్ళిపోయి మళ్ళీ కెటాలిటిక్ ఛాంబర్లోకి వెళ్ళిపోతాయి. సో కెటాలిటిక్ ఛాంబర్లో రియాక్ట్ అవ్వకుండా ఉన్నాయి కదండి. సో అవన్నీ కలిసిపోయి మళ్ళీ అమోనియా ఇక్కడ ఫామ్ అయిపోయి మళ్ళీ ఇలా వస్తుంది. సో ఇలా కంప్రెసర్లోనేమో రెండు మిక్స్ అవుతాయి. నెక్స్ట్ ఇక్కడేమో అమోనియా ఫామ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ కండెన్సర్లోకి వచ్చేసి లిక్విడ్ అమోనియా ఫామ్ అవుతుంది. అది ఎక్కడ రిసీవ్ చేసుకుంటామండి? రిసీవర్లో రిసీవ్ చేసుకుంటాము. నెక్స్ట్ ఇక్కడ అన్రియాక్టెడ్ అండ్ N2H2 ఏమో రీసైక్లింగ్ పంప్ ద్వారా మనకి కెటాలిటిక్ ఛాంబర్లోకి వచ్చేస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి ప్రొసీజర్ అనమాట. ఇలా మనం అమోనియాని ప్రిపేర్ చేసేస్తాము. నెక్స్ట్ అండి ప్రాపర్టీస్ చూసేద్దాం. ఇందాక మనకి ఫామ్ అయిన లిక్విడ్ అమోనియాని ఏం చేస్తాము? అది ఎలా డ్రై అవుతుంది అంటే ప్రెసెంట్ ఇన్ అమోనియా ఈజ్ డ్రైడ్ ఓవర్ క్విక్ లైమ్ అన్నమాట. సో నెక్స్ట్ అండి ప్రాపర్టీస్. సో ప్రాపర్టీస్ అంటే ఏంటి? మనకి ఏదైతే ప్రిపేర్ అయిందో దాంతో ఏవి రియాక్ట్ అవుతున్నాయి అని చెప్పేసి చూపించేవి ప్రాపర్టీస్. రియాక్ట్ అయ్యి ఏం ప్రొడక్ట్స్ ఫామ్ అవుతున్నాయి అనేసి. సో రియాక్షన్ విత్ వాటర్, H2O. సో అమోనియా తీసుకుందాం, NH3 ప్లస్ H2O. అమోనియాకి వాటర్ని యాడ్ చేస్తున్నామండి. సో ఏం ఫామ్ అవుతుంది మనకి? నైట్రోజన్ అలానే ఉంది. హైడ్రోజన్స్ వచ్చేసి మనకి 5 ఉన్నాయి. అమోనియం హైడ్రాక్సైడ్ అయితే ఫామ్ అయిపోతుందండి. సో అమోనియా వాటర్ తోటి రియాక్ట్ అవుతుంది. ఏం ఫామ్ అవుతుంది? అమోనియా హైడ్రాక్సైడ్ ఫామ్ అవుతుంది. సో నెక్స్ట్ అండి రియాక్షన్ విత్ ZnSO4 జింక్ సల్ఫేట్ తోటి అమోనియా తోటి రియాక్షన్ అనమాట. సో ఇక్కడ నేను అమోనియం హైడ్రాక్సైడ్ తీసుకుంటున్నాను. అమోనియం హైడ్రాక్సైడ్ వచ్చేసి 2 moles. 2 moles of ammonium hydroxide reacts with zinc sulfate, 1 mole of zinc sulfate. ఏం ఫామ్ అవుతుందో చెక్ చేద్దాం. సో ఇక్కడ ఏముందమ్మా? Zn ఉంది, ఇక్కడేమో OH ఉంది.
సో Zn జింక్ హైడ్రాక్సైడ్ ఫామ్ అవుతుందండి. ZnOH ట్వైస్ ప్లస్ ఇక రిమైనింగ్ మొత్తం యాసిటీస్ రాసేద్దాం. ఇంకేం మిగిలిపోయి ఉంటుంది ఇక్కడ? అమోనియా ఒకటి ఉందండి, NH4 ఉంది కదండి. NH4 ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఇంకా ఇక్కడ SO4 మిగిలిపోయింది. NH4 టేకెన్ ట్వైస్ SO4 అన్నమాట. సో ఇది రియాక్షన్ వి ZnSO4. సో ఇక్కడ ఈ ZnOH ట్వైస్ వచ్చేసి ఏంటంటే వైట్ PPT అండి. వైట్ PPT వైట్ కలర్లో ఉంటుంది, ప్రెసిపిటేట్ కింద ఫామ్ అవుతుంది అనమాట. సో ఇది వైట్ కలర్లో ప్రెసిపిటేట్ లాగా ఫామ్ అయిపోతుందండి. సో దీన్ని ఏమంటారు? జింక్ హైడ్రాక్సైడ్ అనేసి అంటారు. దీన్ని జింక్ హైడ్రాక్సైడ్ అనేసి అంటారు. నెక్స్ట్ థర్డ్ ప్రాపర్టీ, రియాక్షన్ విత్ CuSO4. రియాక్షన్ విత్ CuSO4 అండి. సో చూద్దాం. 4NH4OH ఇక్కడ 4 moles తీసుకోవాలి. 4 moles ఆఫ్ NH4OH తీసుకుంటాము. సో దానికి CuSO4ని యాడ్ చేస్తున్నాను. CuSO4ని అయితే యాడ్ చేస్తున్నాము. సో ఇక్కడ మనకి జనరల్గా ఏంటంటే కాపర్ వచ్చేసి బ్లూ కలర్లో ఉంటుందన్నమాట. సో మనకు ఒక కాంప్లెక్స్ అయితే ఫామ్ అవుతుందండి. సో డీప్ బ్లూ కలర్ కాంప్లెక్స్ అయితే ఫామ్ అయిపోతుంది. సో ఈ Cu వచ్చేసి దీని మొత్తాంతో రియాక్ట్ అయిపోతుంది. CuNH3 టేకెన్ 4 SO. సో ఇలా ఒక కాంప్లెక్స్ అయితే ఫామ్ అయిపోతుందండి. ఏదొచ్చి యాడ్ అయింది? CuSO4 మధ్యలోకి NH3లు ఇక్కడ ఎన్ని యూజ్ చేసాము? 4. సో NH3లు 4 ఇక్కడ వచ్చేసి యాడ్ అయిపోతున్నాయి. CuNH3 టేకెన్ 4 SO4 ప్లస్ 4H2O వాటర్ మిగిలిపోతుంది అనమాట. సో ఇది ఏంటంటే కాంప్లెక్స్, అది కూడా ఎలా ఉంటుంది? డీప్ బ్లూ కలర్లో ఉంటుంది. డీప్ బ్లూ కలర్ కాంప్లెక్స్ ఫామ్ అవుతుంది. డీప్ బ్లూ కలర్ కాంప్లెక్స్ అయితే ఫామ్ అవుతుంది. నెక్స్ట్ అండి, రియాక్షన్ విత్ AgCl తోటి రియాక్షన్ అండి. సో ఇక్కడ అమోనియా వచ్చేసి 2 moles తీసుకుంటున్నాము. 2 moles ఆఫ్ అమోనియం హైడ్రాక్సైడ్ 2NH4OH ప్లస్ AgCl. సో అగైన్ ఇక్కడ కూడా కాంప్లెక్సే ఫామ్ అవుతుంది. ఈ ఏజీకి సిఎల్కి మధ్యలో NH3 వచ్చి కూర్చుంటుంది. చూడండి, NH3 టేకెన్ ట్వైస్, నెక్స్ట్ Cl ప్లస్ ఇక రిమైనింగ్ 2H2O. సో ఈజీగా గుర్తుపెట్టేసుకోవచ్చు అండి. ఇక్కడ ఒక చిన్న ట్రిక్ చూడండి. ఇక్కడ ఏం తీసుకుంటున్నాం మనం? NH4OHని వీటితోటి ప్రిపేర్ చేస్తున్నాము. సో ఇక్కడ ఏంటి? 2 moles తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ NH4 టేకెన్ ట్వైస్, ఇది ఈజీగా గుర్తుండిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ రియాక్షన్ విత్ కాపర్ సల్ఫేట్, ఇక్కడ ఎన్ని మోల్స్ తీసుకుంటున్నాము? 4 moles. మీరు ఇక్కడ వేసేటప్పుడు 4, 2 అనేసి మిస్టేక్స్ చేస్తారు. ఇక్కడ ఎన్ని మోల్స్ తీసుకుంటున్నామో అన్నీ ఇక్కడ ఉండిపోతాయి అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఎన్ని మోల్స్ తీసుకుంటున్నామో అన్ని NH3లు ఇక్కడ ఉంటాయండి. సో అలాగే వాటర్ కూడా. సో వాటర్ ఇక్కడ NH4OH ఎన్ని తీసుకుంటున్నాము? 4 తీసుకుంటున్నాం. సో 4H2O. ఇక్కడ ఎన్ని తీసుకుంటున్నాం? NH4OH 2 తీసుకుంటున్నాం. సో 2H2O. జస్ట్ గుర్తుండడం కోసం నేను ఈ ట్రిక్ చెప్తున్నానండి. సో ఇది ఎలా ఉంటుందంటే కలర్లెస్ కాంప్లెక్స్ అన్నమాట. సో ఇది వచ్చేసి కలర్లెస్ కాంప్లెక్స్ అయితే ఫామ్ అవుతుంది. ఇది వచ్చేసి అమోనియా అండి. నేను మీకు ఈ ఆన్సర్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తానండి, చెక్ చేసేసుకోండి. ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి.